హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ స్నాప్స్ యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఎక్సెల్‌లో ఒక 3 బేసిక్స్ ఫార్ములాస్ అయితే మనము తెలుసుకుందాం. దానికోసం అని నేను ఆల్రెడీ ఇక్కడ ఒక డేటా అనేది టైప్ చేసి పెట్టాను. సో, దీన్ని బేస్ చేసుకొని మనము ఒక 3 బేసిక్ ఫార్ములాస్ అయితే తెలుసుకుందాం. సో, దానికోసం మనం ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసేది సమ్ ఫార్ములా. సో, మనకింకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవ్వటానికి నేను ఈ 2 సెల్స్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. సో, మనకి ఇక్కడ సమ్ ఫార్ములా అనేది ఈ ఫస్ట్ రోకైతే తెలుసుకుందాం. దానికోసం మనం ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్. సో, ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ రో యొక్క వాల్యూస్ అనేది కావాలి కాబట్టి నేను ఈ ఫస్ట్ రోనైతే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో, మనకి ఫస్ట్ రో యొక్క సమ్ వాల్యూ అనేది వచ్చేసింది. సో, సేమ్ అలానే సెకండ్ రో వాల్యూ కూడా ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ రో మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం అండ్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో, దానికోసం మనకి రో 2 వాల్యూ కూడా వచ్చేసింది. నాకు ఇలా వద్దు అనుకుంటే మీరు సింపుల్‌గా ఇక్కడ కర్సర్ పెట్టి ఆల్రెడీ మనం రో 1కి చేసాం కదా! సేమ్ అదే విధంగా రో 2కి టైప్ చేయాల్సిన అవసరం లేకుండా సమ్ 1 సెట్ 1 మీద ఆల్రెడీ వచ్చిన వాల్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ కార్నర్‌లో మనకి బ్లాక్ సింబల్ ఉంది కదా! దీన్ని పట్టుకొని సైడ్‌కి డ్రాగ్ చేసినా గానీ ఆ ఫార్ములా అనేది ఇక్కడికి తీసేసుకుంటది. సో, ఈ విధంగా కూడా మనం సమ్ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యావరేజ్. సో, సేమ్ అదే విధంగా ఫార్ములా మనకు కావాలంటే ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేయాలి. యావరేజ్ ఓపెన్ బ్రాకెట్, మనకు సెట్ 1 యొక్క యావరేజ్ కావాలి. సో, రో 1 సెలెక్ట్ చేసేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో, మనకిక్కడ యావరేజ్ అనేది వచ్చేసింది. సేమ్ అదే విధంగా కర్సర్ ఇక్కడ పెట్టి ఇలా సైడ్‌కైనా డ్రాగ్ చేయొచ్చు. లేదు అనుకుంటే టైప్ కూడా చేయొచ్చు. ఈక్వల్ టు యావరేజ్ అండ్ సెట్ 2 అండ్ క్లోజ్ బ్రాకెట్. సో, సేమ్ అదే విధంగా మనం కౌంట్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. కౌంట్‌కి సేమ్ అదే విధంగా ఈక్వల్ టు కౌంట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ అండ్ ఫస్ట్ రో మొత్తం సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఇందాక చెప్పినట్టుగానే సేమ్ అదే విధంగా మీరు ఇలా డ్రాగ్ అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ సెల్లులో మనం ఈక్వల్ టు కౌంట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ అండ్ రో 2 మొత్తం సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కౌంట్ అనేది ఇక్కడ 20 వాల్యూస్ ఆల్రెడీ ఫిల్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ 20, 20 అనేది వచ్చింది. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్‌గా కొన్ని సెల్స్ అనేది డిలీట్ చేసామనుకోండి. అక్కడ దాన్ని బట్టి కౌంట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. కౌంట్ అయినా, యావరేజ్ అయినా, సమ్ అయినా. సేమ్ అదే విధంగా రో 2 కూడా కొన్ని వాల్యూస్ డిలీట్ చేసేస్తే ఆ కౌంట్ అనేది తీసేసుకుంటుంది. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.